అయితే నేను ఐస్ క్రీమ్ చేయబోతున్నాను అనమాట. మిల్క్ కోసం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇలా పల్చగా చేసేసాను. 1/2 టీ స్పూన్ షుగర్ తీసుకున్నాను. వెనీలా ఎసెన్స్ 1 స్పూన్. అండ్ నా దగ్గర టూటీ ఫ్రూటీ లేనందుకు నేను కిస్మిస్ని తీసుకున్నాను అనమాట. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని పెట్టుకున్నాను. పాలు మరుగుతున్నాయి కదా, మంచిగా కలిపేసుకుందాము. ఇందులోనే మెల్లిగా స్టవ్ ఆన్ చేసేసుకొని కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. మెల్లిగా కలిపేసుకుందాం అన్నమాట. తర్వాత కొద్దిగా ఇందులో మిల్క్ తీసుకొని ఇది కూడా ఇందులోనే వేసుకొని తర్వాత మళ్ళీ మిక్సింగ్ చేసుకున్నాము. కొద్దిగా ఇంకా మిల్క్ తీసుకొని ఇది కూడా ఇందులోనే పోసుకున్నాము. అండ్ షుగర్ మెత్తని ఇలా మిక్సింగ్ చేసుకున్నాము. మంచిగా కలుపుకుందాం అన్నమాట. నేనైతే కార్న్ఫ్లోర్ లేనందుకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను. మీరు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోండి. అండ్ కిస్మిస్ని యాడ్ చేసేసాను. ముందుగానే వేసేసుకున్నాను అన్నమాట. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం బాగా. మొత్తాన్ని ఇలా కలిపేసుకుందాము. స్టవ్ని ఆఫ్ చేసుకున్నాము. ఇది కొద్దిగా ఒక 1 అవర్ చల్లారిన తర్వాత రెసిపీ చూపిస్తాను. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా కలిపేసుకుందాము. చూసినారా, కొద్దిగా మనం అందులో పోసుకుందాము. ఒక 5 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 6 అవర్స్ పెట్టేసుకున్నాము.